హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ కామిక్ వర్స్. రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్గా యాక్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసి అట్లీస్ట్ 1 వీక్ కూడా అవ్వలేదు. బట్ అప్పుడే ఈ టాపిక్ మీద చాలా కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. కొంతమందికి ఈ డెసిషన్ నచ్చలేదు. వీళ్ళ ఉద్దేశం ప్రకారం రీసెంట్ ఇయర్స్లో ఎంసీయూ మీద హైప్ తగ్గిపోవడంతో ఇప్పుడు మార్వెల్ స్టూడియోస్ వాళ్ళ ఓన్ బెనిఫిట్ కోసం రాబర్ట్ డౌనీ జూనియర్ని రిటర్న్ తీసుకొచ్చారని అనుకుంటున్నారు. కానీ మెజారిటీ మాత్రం రాబర్ట్ డౌనీ జూనియర్ని మళ్ళీ ఐరన్ మ్యాన్ లానే చూడాలని అనుకున్నారు. బట్ మార్వెల్ యాక్చువల్లీ ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది నాకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నా. అండ్ దాని ప్రకారం రాబర్ట్ డౌనీ జూనియర్ని డాక్టర్ డూమ్గా ఏం చేయబోతున్నారు అని తెలిస్తే డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది. సో మార్వెల్ స్టూడియోస్ డెసిషన్ మీకు కూడా నచ్చలేదు అనుకుంటే ఈ వీడియో చూసి లాస్ట్లో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. కాబట్టి లేట్ లేకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, రూసో బ్రదర్స్ అండ్ రీసెంట్లీ పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ వీళ్ళిద్దరూ చెప్తున్నది ఏంటంటే రాబర్ట్ డౌనీ జూనియర్ విక్టర్ వాన్ డూమ్ రోల్లో ఉండబోతున్నట్టు చెప్పారు. అయితే చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే రాబర్ట్ డౌనీ జూనియర్ ఈవిల్ వర్షన్ ఆఫ్ టోనీ స్టార్క్గా ఉంటాడా లేకపోతే నిజంగా విక్టర్ వాన్ డూమ్గా ఉంటాడా అని. రూసో బ్రదర్స్ అండ్ ఆర్టికల్ ఇద్దరు విక్టర్ వాన్ డూమ్ అని అంటున్నారు. బట్ వీళ్ళ మాటల్ని నేను పూర్తిగా నమ్మట్లేదు. నేనైతే అతను ఈవిల్ టోనీ స్టార్క్ వేరియంట్గా ఉండబోతున్నాడని అనుకుంటున్నా. ఎందుకంటే ఒకటి మర్చిపోకండి, రూసో బ్రదర్స్ ఇంతకు ముందు కూడా ఇలానే మనకు అబద్ధం చెప్పారు. స్టార్టింగ్లో అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ టైటిల్ అవెంజర్స్ ఎండ్ గేమ్ కాదని అబద్ధం చెప్పారు. బట్ లాస్ట్కి అవెంజర్స్ ఎండ్ గేమ్ అని టైటిల్ రిలీజ్ చేశారు. వీళ్ళని తప్పు పట్టట్లేదు. బట్ మార్వెల్ గురించి మనకు తెలిసిందే కదా, మూవీస్లో ఒకటి ఉంటే ట్రైలర్లో దాన్ని ఎడిట్ చేసి ఇంకొకటి చూపిస్తారు. ఇదంతా మనం సర్ప్రైజ్ అవ్వాలని, అలాగే ఆ సర్ప్రైజ్ని స్పాయిల్ చేయకూడదని వాళ్ళ ఇంటెన్షన్. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళు అదే చేయాలని ట్రై చేస్తుండొచ్చు అని అనుకుంటున్నా. రాబర్ట్ డౌనీ జూనియర్ టోనీ స్టార్క్ వేరియంటే అని మనకు తెలియడం వాళ్ళకి ఇష్టం లేదు. బట్ చాలామంది ఇన్సైడర్స్ అతను టోనీ స్టార్క్ వేరియంట్గానే ఉండబోతున్నాడని స్టేట్మెంట్ ఇచ్చారు. డీప్గా ఆలోచిస్తే ఇది నిజమే అనిపించింది. ట్విస్ట్ ఏంటంటే 2005లో రాబర్ట్ డౌనీ జూనియర్ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీకి ఆడిషన్ చేశాడు అండ్ డాక్టర్ డూమ్ రోల్కి తీసుకోవాలని అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ రోల్ దొరకలేదు. బట్ ఇప్పుడు అతనే డాక్టర్ డూమ్. ట్విస్ట్ అదర్స్ కదా. కమింగ్ టు ద పాయింట్, అనౌన్స్మెంట్ అప్పుడు రాబర్ట్ డౌనీ జూనియర్ న్యూ మాస్క్ సేమ్ టాస్క్ అని అన్నాడు. అనౌన్స్మెంట్ వచ్చి 1 వీక్ కూడా అవ్వలేదు, అప్పుడే దీని మీద చాలామంది చాలా థియరీస్ చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ముందు ఇంకా చాలా థియరీస్ వస్తాయి. ఈ క్యారెక్టర్ని ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో ఇంట్రడ్యూస్ చేయొచ్చని అనుకుంటున్నా. దాని గురించి కాసేపట్లో తెలుసుకుందాం. అయితే ఈ సేమ్ టాస్క్ అనే లైన్ గురించి చాలామంది పిచ్చెక్కిపోతున్నారు. ఆ సేమ్ టాస్క్ అనే లైన్ మీనింగ్ ఎలా ఉందంటే, ఎంసీయూలో టోనీ స్టార్కి ఉన్న టాస్క్ అండ్ ఇప్పుడు ఈ క్యారెక్టర్కి ఉండబోయే టాస్క్ రెండు సేమ్ అనే వేలో ఉంది. బట్ ఈ సేమ్ టాస్క్ అనే లైన్కి చాలా అర్థాలు ఉండొచ్చు. లైక్ సేమ్ టాస్క్ అంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో బెస్ట్ మార్వెల్ క్యారెక్టర్గా యాక్ట్ చేసే టాస్క్ అని కూడా అనుకోవచ్చు. బట్ దీన్ని ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్ మూవీకి రిలేట్ చేసి చూస్తే టోనీ స్టార్కి విజన్స్ కనిపించాయి అండ్ ఈ విజన్స్ అతన్ని చాలా ఎఫెక్ట్ చేశాయి. అయితే అతను వరల్డ్ చుట్టూ ఆర్మర్ సూట్ని ఉండాలని అనుకొని అల్ట్రాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అల్ట్రాన్ని క్రియేట్ చేశాడు. బేసిక్గా తన ఐడియాలజీ ప్రకారం వరల్డ్ చుట్టూ మొత్తం తన అల్ట్రాన్ బాట్స్ ఉండాలని అనుకున్నాడు. తప్పకుండా టోనీ స్టార్క్ అల్ట్రాన్ బాట్స్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిన ఆల్టర్నేట్ రియాలిటీ ఎక్కడో ఒక చోట ఉంటుంది. మేబీ ఆ యూనివర్స్లో తను డిక్టేటర్ అయి ఉండొచ్చు, ఆర్ మేబీ ఈవిల్గా కూడా చేంజ్ అయ్యి ఉండొచ్చు, ఆర్ ఈవెన్ కామిక్స్లో ఉన్నట్టు సుపీరియర్ ఐరన్ మ్యాన్ కూడా ఉండొచ్చు. సో ఇంకో విధంగా అయినా రాబర్ట్ డౌనీ జూనియర్స్ డాక్టర్ డూమ్ ఒక టోనీ స్టార్క్ వేరియంట్. అది ఎలా అని ఇప్పుడు తెలుసుకుందాం. మల్టీవర్స్ సాగా ఎండ్ అయ్యాక మళ్ళీ ఎంసీయూ మొత్తాన్ని సాఫ్ట్ రిబూట్ చేయబోతున్నారని చాలా రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఈ సాఫ్ట్ రిబూట్ తర్వాత మళ్ళీ మన ఓల్డ్ క్యారెక్టర్స్ తిరిగి వస్తాయి. లైక్ ఐరన్ మ్యాన్, బ్లాక్ విడో, కెప్టెన్ అమెరికా అండ్ కొత్త హల్క్ కూడా ఉండొచ్చు. ఇలా పోయిన ఓల్డ్ క్యారెక్టర్స్ అన్నీ మళ్ళీ రిటర్న్ వస్తాయి. బట్ ఏమంటే ఈ రోల్స్లో కొత్త యాక్టర్స్ ఉండబోతున్నారు. ఇన్ కేస్ ఇలా జరిగితే అప్పుడు డాక్టర్ డూమ్కి కూడా ఇలానే చేస్తారు. ఎందుకంటే డాక్టర్ డూమ్ని ఇప్పుడు ఎంసీయూలోకి తీసుకొని రావడం అంత కరెక్ట్ డెసిషన్ కాదు, అట్లీస్ట్ లాజికల్గా అయినా. బికాస్ డాక్టర్ డూమ్ గురించి స్టోరీ డీటెయిల్గా తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది అండ్ అంత టైం మార్వెల్ దగ్గర ఇప్పుడు లేదు. డాక్టర్ డూమ్ మార్వెల్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ విలన్. సో ఎంసీయూలో అతని స్టోరీకి సరిపోయేంత టైం డెఫినెట్లీ ఇవ్వాలి. ఏదో 2-3 మూవీస్ తీసి తర్వాత క్యారెక్టర్ని ఎండ్ చేసేంత చిన్న క్యారెక్టర్ కాదు డాక్టర్ డూమ్ది. బికాస్ అతని బ్యాక్ స్టోరీ అంత ఉంటుంది. మన అదృష్టం కొద్దీ మార్వెల్ స్టూడియోస్ అంత పని చేయదనుకుంటున్నా. ఎందుకంటే మార్వెల్ స్టూడియోస్ విక్టర్ వాన్ డూమ్ని ఇంట్రడ్యూస్ చేయకుండా డాక్టర్ డూమ్గా మారిన వేరే టోనీ స్టార్క్ వేరియంట్ని చూపిస్తున్నారని అనుకుంటున్నా. ఇలా చూస్తే ఈ టోనీ స్టార్క్ వేరియంట్ డాక్టర్ డూమ్గా ఉండటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ టోనీ స్టార్క్ వేరియంట్ డాక్టర్ డూమ్ వెళ్ళి అవెంజర్స్తో ఫైట్ చేస్తూ సడన్గా తన మాస్క్ తీసేస్తే అప్పుడు అవెంజర్స్ అంతా ఆ మాస్క్ వెనక ఉన్న టోనీ స్టార్క్ని చూసి షాక్ అవుతారు. ఎంత అమేజింగ్ ఉంటుంది ఈ మూమెంట్. జస్ట్ ఇమాజిన్, పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ డాక్టర్ డూమ్తో ఫైట్ చేయడానికి వెళ్ళి అతను టోనీ స్టార్క్ అని రియలైజ్ అవుతే
సేమ్ అలానే హాకై, బ్రూస్ బ్యానర్ అండ్ టోనీ స్టార్క్ని ఇష్టపడే వాళ్ళంతా అతనితో ఫైట్ చేయడానికి వెళ్ళి లాస్ట్కి అతన్ని చూసి టోనీ స్టార్క్ అని షాక్ అవుతే రియల్ టోనీ స్టార్క్ కాకపోయినా అట్లీస్ట్ ఈ వేరియంట్ని చూసాక డెఫినెట్లీ వాళ్ళ ఓన్ టోనీ స్టార్క్ గుర్తొస్తాడుగా. ఇదంతా వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది, బట్ చూడటానికి మనకు మాత్రం ఎంత ఎపిక్గా ఉంటుంది. సో ఇలా టోనీ స్టార్క్ వేరియంట్ డాక్టర్ డూమ్గా ఉండటం వల్ల మార్వెల్కే ఇంకా ప్లస్ అవుతుంది. అండ్ అలాగే ఫ్యూచర్లో ది ఒరిజినల్ విక్టర్ వాన్ డూమ్ని ఎంసీయూలో ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ కూడా వస్తుంది. ఇన్ కేస్ నిజంగా రాబర్ట్ డౌనీ జూనియర్ని విక్టర్ వాన్ డూమ్గా అనుకుందాం, బట్ ఇలా చేయడం వల్ల డాక్టర్ డూమ్ లవ్ ఇంట్రెస్ట్ అయిన వలేరియా బ్యాక్ స్టోరీ, వాళ్ళ మదర్తో ఉన్న బ్యాక్ స్టోరీ అండ్ అలాగే మెఫిస్టో బ్యాక్ స్టోరీ అండ్ తన హోల్ బ్యాక్ స్టోరీని కంప్లీట్గా ఎంసీయూలో చూపించలేరు. బికాస్ అంత టైం మార్వెల్ దగ్గర ఇప్పుడు లేదు. ఇంత స్టోరీని అవెంజర్స్ డూమ్స్డేకి ముందు చూపించాలంటే వాళ్ళకున్న టైం సరిపోదు. అండ్ డూమ్స్డే తర్వాత మల్టీవర్స్ అంతా డిస్ట్రాయ్ అవ్వడం వల్ల బ్యాటిల్ వరల్డ్ స్టోరీని తెలుసుకుంటాం. సో ఇంకా డాక్టర్ డూమ్ బ్యాక్ స్టోరీ చెప్పడానికి మార్వెల్ దగ్గర టైం ఎక్కడుంది? మార్వెల్ ఫ్యాన్స్ అందరికీ అండ్ ఈవెన్ నాకు కూడా డాక్టర్ డూమ్ ఒరిజిన్స్ అండ్ అతని బ్యాక్ స్టోరీని కంప్లీట్గా చూడాలని ఉంది. ఏదో 2 మూవీస్ తీసి తర్వాత పక్కన పడేసే టైప్ విలన్ కాదు డాక్టర్ డూమ్. సో ఇలా జరగాలంటే అది టోనీ స్టార్క్ వేరియంట్ డాక్టర్ డూమ్ వల్లే అవుతుంది. సో ఈ డాక్టర్ డూమ్ టోనీ స్టార్క్ వేరియంట్ అవుతే అప్పుడు క్విక్గా 2-3 మూవీస్లో ఇలా చూపించి అలా పక్కన పడేసినా కూడా తర్వాత కొత్త మల్టీవర్స్ మొత్తం కంప్లీట్గా రీబూట్ అయ్యాక అప్పుడు ఒరిజినల్ విక్టర్ వాన్ డూమ్ని స్టార్టింగ్ నుంచే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల అప్పుడు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ని మార్వెల్ స్టూడియోస్ యూజ్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ ది సాఫ్ట్ రీబూట్. లైక్ కొత్త అవెంజర్స్ ఉంటారు, కొత్త ఫెంటాస్టిక్ ఫోర్, కొత్త ఎక్స్మెన్ ప్లస్ డాక్టర్ డూమ్. సో దీనివల్ల ఎంసీయూని బిగినింగ్ నుంచి అందరూ ఎలా అయితే చూడాలని కోరుకుంటున్నారో అలా చూడొచ్చు. అండ్ మార్వెల్కి కూడా ఇదే కావాలి బికాస్ కెవిన్ ఫైగియే అన్నాడు, ఇంతకుముందు మేము యూజ్ చేయాలనుకున్న క్యారెక్టర్స్ అన్నిటికీ మాకు యాక్సెస్ లేదు, దానివల్లే ఎంసీయూలో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఇలా ప్రజెంట్ ఎంసీయూ వరకు కంటిన్యూ అవ్వాల్సి వచ్చిందని అన్నాడు. బట్ ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్కి వాళ్ళకి యాక్సెస్ ఉంది, కానీ సడన్గా అన్ని మూవీస్ని ఆపేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయలేరు కదా, అందుకోసమే ఈ సాఫ్ట్ రీబూట్. అప్పుడు ముందు ఎంసీయూని ఎలా అయితే బిల్డ్ చేయాలనుకున్నారో అలా బిగినింగ్ నుంచి బిల్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. నిజంగా ఇలా గనక జరిగితే చాలా బాగుంటుంది. సో ఈ డాక్టర్ డూమ్ ఒక టోనీ స్టార్క్ వేరియంట్. అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో ఈ వేరియంట్ చనిపోతాడు అండ్ సాఫ్ట్ రీబూట్ తర్వాత మళ్ళీ కొత్త విక్టర్ వాన్ డూమ్ వస్తాడు, ది ఒరిజినల్ డాక్టర్ డూమ్. కామిక్స్లో కొన్ని ఇన్స్టెన్సెస్లో టోనీ స్టార్క్ డాక్టర్ డూమ్గా అవుతాడు. అండ్ అలాగే ఒక వాట్ ఇఫ్ స్టోరీ కూడా ఉంది, అందులో డాక్టర్ డూమ్ అండ్ ఐరన్ మ్యాన్ ఇద్దరు వాళ్ళ బాడీస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఈవెన్ అల్టిమేట్ కామిక్స్ డూమ్స్డేలో ఒక స్టోరీ ఉంది, అందులో రీడ్ రిచర్డ్స్ అండ్ ది మేకర్ గురించి ఉంటుంది. రీడ్ రిచర్డ్స్ ఈవిల్ వేరియంటే ఈ మేకర్. సేమ్ ఎంసీయూలో కూడా ఇలానే జరగబోతుందని అనుకుంటున్నా, బట్ ఎంసీయూలో ఐరన్ మ్యాన్కి జరగబోతుంది. ఆల్రెడీ టోనీ స్టార్క్ ఉండేవాడు మన ఎంసీయూలో, బట్ ఇప్పుడు ఈవిల్ వేరియంట్ ఆఫ్ టోనీ స్టార్క్ రావచ్చు. అండ్ ఈ టోనీ స్టార్క్ వేరియంట్ డాక్టర్ డూమ్ బ్యాక్ స్టోరీ కొంచెం సేమ్ ఒరిజినల్ డాక్టర్ డూమ్ బ్యాక్ స్టోరీలా ఉంటుంది. ఈ డాక్టర్ డూమ్ని ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో ఇంట్రొడ్యూస్ చేస్తారనిపిస్తుంది, ఎందుకంటే ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ వేరే ఆల్టర్నేట్ యూనివర్స్లో 60s టైం పీరియడ్లో ఉండబోతుందని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళ యూనివర్స్ని వదిలేసి వాళ్ళు మన యూనివర్స్కి వస్తారని అర్థం చేసుకోవచ్చు. అండ్ డాక్టర్ డూమ్ కూడా వాళ్ళతో వస్తాడు బికాస్ గుర్తుపెట్టుకోండి, మార్వెల్ క్యారెక్టర్స్లో డాక్టర్ డూమ్ కూడా వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ క్యారెక్టర్. రీడ్ రిచర్డ్స్తో పాటు ఇతను కూడా కాలేజ్కి వెళ్ళేవాడు అండ్ ఈవెన్ వీళ్ళిద్దరి మధ్యలో రైవల్రీ కూడా వీళ్ళ స్టోరీస్లో బిగ్గెస్ట్ పార్ట్. సేమ్ అలాంటి రైవల్రీనే మనం టోనీ స్టార్క్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోనీ స్టార్క్ అండ్ రీడ్ రిచర్డ్స్ వీళ్ళ ఇద్దరి మధ్యలో కూడా గొప్ప రైవల్రీ చూడొచ్చు బికాస్ టోనీ స్టార్క్కి ఉన్న ఈగో, యాటిట్యూడ్ అండ్ పర్సనాలిటీ వల్ల రీడ్ రిచర్డ్స్ అండ్ టోనీ స్టార్క్ మధ్య రైవల్రీ చూడొచ్చు. ఇలా ఉన్నప్పుడు విక్టర్ ప్లేస్లో టోనీ స్టార్క్ని పెట్టడంలో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఇద్దరు జీనియస్లే. సో గెలాక్టస్ ఎర్త్కి వస్తున్నప్పుడు టోనీ స్టార్క్ రీడ్ రిచర్డ్స్కి అందరం ఎర్త్ని విడిచిపెట్టి వెళ్ళాలని వార్న్ చేస్తాడు. ఈవెన్ అందుకోసం ఒక టైప్ ఆఫ్ మల్టీవర్స్ ట్రావెలింగ్ మెషిన్ని టోనీ స్టార్క్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ దాన్ని యూజ్ చేసే మూవీ ఎండింగ్లో ఫెంటాస్టిక్ ఫోర్ అండ్ టోనీ స్టార్క్ మన ఎర్త్ 616 మెయిన్ టైమ్ లైన్కి రావచ్చు. అదే ఇంకా తర్వాత అవెంజర్స్ డూమ్స్డేకి దారి తీయచ్చు. నెక్స్ట్ అవెంజర్స్ మూవీ టైటిల్ని అవెంజర్స్ డూమ్స్డే అని ఫిక్స్ చేశారు కాబట్టి క్యాంగ్ని పక్కన పడేశారని అర్థమవుతుంది. అయితే కొంతమంది ఇన్సైడర్స్ మాత్రం క్యాంగ్ని మైనర్ రోల్లో చూస్తామన్నట్టు చెప్తున్నారు. కామిక్స్లో సీక్రెట్ వార్స్ బోత్ స్టోరీస్ ప్రకారం క్యాంగ్ ఇలా ఉండటం సెట్ అవుతుంది. ఈ బోత్ స్టోరీస్లో డాక్టర్ డూమ్కి బియాండర్స్ పవర్స్ వస్తాయి. అలాగే ఇందులో అల్టిమేట్ క్యాంగ్ వేరియంట్ ఉంటాడని మనం ముందు వీడియోస్లో చాలాసార్లు డిస్కస్ చేసాం. ఆ క్యాంగ్ వేరియంటే ఈ బియాండర్. అండ్ డూమ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ క్యాంగ్ వేరియంట్ గురించి తెలుసుకొని అతని టెక్నాలజీని దొంగతనం చేస్తాడు. మేబీ ఇది టోనీ స్టార్క్ అల్ట్రాన్ బాట్స్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిన సేమ్ యూనివర్స్లో ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ టోనీ స్టార్క్ దగ్గర అల్ట్రాన్ బాట్స్ ఆర్మీ ఉంది అండ్ ఇప్పుడు క్యాంగ్ ద కాంకరర్ టెక్నాలజీ కూడా ఉంది. ఒక విధంగా ఇతను ఇప్పుడు అల్టిమేట్ రూలర్. ఇలా చేయడం వల్ల విక్టర్ వాన్ డూమ్ బ్యాక్ స్టోరీ గురించి కంప్లీట్గా చెప్పాల్సిన పని ఉండదు, ఎందుకంటే ఇతను టోనీ స్టార్క్ వేరియంట్ కాబట్టి.
ఇంకా కావాలంటే ఫెంటాస్టిక్ ఫోర్ మూవీకి కూడా లింక్ చేసుకోవచ్చు, లైక్ ఇతనికి రీడ్ రిచర్డ్స్ కాలేజ్లో తెలిసిన పర్సన్ అన్నట్టు. ఇలా వీళ్ళను మల్టీవర్స్లో ఇంక్లూడ్ చేస్తూ క్యాంగ్ని ఈ వేరియంట్తో రీప్లేస్ చేయొచ్చు, ఎందుకంటే మార్వెల్కి ఇంకా క్యాంగ్ని మెయిన్ విలన్గా కంటిన్యూ చేయాలని లేదు కాబట్టి. సో ఈ వేరియంట్ క్యాంగ్ టెక్నాలజీని స్టీల్ చేసి అందరినీ సేవ్ చేయబోయి ఆ ప్రాసెస్లో తనే విలన్ అవుతాడు. ఇంకా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ తర్వాత అందరూ ఈ వేరియంట్ని డిఫీట్ చేస్తారు. దాని తర్వాత అందరం కొత్త యూనివర్స్కి వెళ్తాం అండ్ ఇక్కడే రియల్ విక్టర్ వాన్ డూమ్ని చూస్తాం. చాలామందికి ఇప్పుడే విక్టర్ వాన్ డూమ్ని ఇంట్రడ్యూస్ చేయడం ఇష్టం లేదు, బికాస్ అతని గురించి డీటెయిల్గా చెప్పేంత టైం లేదు కాబట్టి. అందుకే మార్వెల్ టోనీ స్టార్క్ వేరియంట్ డాక్టర్ డూమ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని అనుకుంటున్నా, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే మనకు కావాల్సినట్టే సీక్రెట్ వార్స్లో డాక్టర్ డూమ్ వస్తాడు అండ్ ఈ డాక్టర్ డూమ్ చనిపోయాక కూడా ఒరిజినల్ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ అలానే ఉంటుంది. సపోజ్ మార్వెల్ స్టూడియోస్ సాఫ్ట్ రిబూట్ చేయలేదు అనుకుందాం, అయినా కూడా అప్పుడు సీక్రెట్ వార్స్ తర్వాత కొత్తగా వచ్చిన యూనివర్స్లో లేకపోతే కొత్తగా రీస్టోర్ అయిన మల్టీవర్స్లో ఈ ఒరిజినల్ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ అలానే ఉంటుంది. ఏమంటే ఈ రోల్లో కొత్త యాక్టర్ని చూస్తాం అంతే. సో ఎలా చూసుకున్నా ఒరిజినల్ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి తప్పకుండా ఇది మంచి డెసిషనే అవుతుంది. ఏదైతే ఏముంది, ఒరిజినల్ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ని మనం డెఫినెట్లీ చూస్తాం, బట్ అంతకన్నా ముందు ఈ టోనీ స్టార్క్ వేరియంట్ డాక్టర్ డూమ్ని సీక్రెట్ వార్స్లో చూడబోతున్నాం. అలాగే ఇలా చేయడం వల్ల ప్రజెంట్ మార్వెల్ స్టూడియోస్కి ఉన్న క్యాంగ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. సో ఎలా చూసుకున్నా ఈ డెసిషన్ మార్వెల్ స్టూడియోస్కి బెనిఫిట్ అవుతుంది. అండ్ మార్వెల్ స్టూడియోస్ ఒప్పుకోకున్నా వాళ్ళు హైప్ క్రియేట్ చేయాలనుకున్నారు అండ్ సక్సెస్ఫుల్లీ ఆ హైప్ని క్రియేట్ చేశారు. సో ఈ డెసిషన్ మీకు నచ్చినా నచ్చకపోయినా కూడా స్టిల్ దీని గురించి డిస్కషన్ అయితే చేస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ట్విట్టర్లో ట్వీట్స్ పెట్టడం చూసా, అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ స్టూడియోస్ మీద ఇంట్రెస్ట్ పోయింది, బట్ మళ్ళీ ఇప్పుడు రాబర్ట్ డౌనీ జూనియర్ రిటర్న్ రావడంతో చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎంసీయూ మీద అని. సో ఈ అనౌన్స్మెంట్తో ఫ్యాన్స్లో ఏ ఇంపాక్ట్ని తీసుకొని రావాలని మార్వెల్ స్టూడియోస్ అనుకున్నారో డెఫినెట్లీ ఆ ఇంపాక్ట్ వచ్చింది. ఫ్యాన్స్ మళ్ళీ మార్వెల్ స్టూడియోస్ మీద ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు అండ్ ఈవెన్ రాబోయే ఫిల్మ్స్ మీద హైప్తో ఉన్నారు. సో డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ టోనీ స్టార్క్ వేరియంట్ డాక్టర్ డూమ్ అని అనుకుంటున్నాను అండ్ డెఫినెట్లీ ఒరిజినల్ విక్టర్ వాన్ డూమ్ని ఫ్యూచర్లో చూస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నా. వన్ లాస్ట్ విషయం ఏంటంటే, ఈ ఈవిల్ టోనీ స్టార్క్ డాక్టర్ డూమ్ వేరియంట్తో ఒక మంచి టోనీ స్టార్క్ వేరియంట్ ఫైట్ చేస్తే చూడాలని ఉంది. డెఫినెట్లీ అది చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఇన్ కేస్ జరిగితే. సో ఇప్పుడు చెప్పండి, మీ ఒపీనియన్ చేంజ్ అయిందా లేదా ఇంకా అలానే ఉందా? ఫ్యూచర్లో ఒరిజినల్ విక్టర్ వాన్ డూమ్ని ఇంట్రడ్యూస్ చేస్తే మరి ఇప్పుడు రాబర్ట్ డౌనీ జూనియర్ని ఈ టోనీ స్టార్క్ వేరియంట్ డాక్టర్ డూమ్గా చూడటం ఇప్పుడు మీకు ఓకేనా? సో ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్ అండ్ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే డాక్టర్ డూమ్ మీద అండ్ అప్కమింగ్ అవెంజర్స్ మూవీస్ మీద ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో అంటిల్ దెన్ నేను మీ కృష్ణ సైనింగ్ ఆఫ్.